రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు చిక్కుడుగాయలతో రథం చేసుకొని పూజిస్తే చాలా మంచిది. ఆ రథం ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ముందు 2 చిక్కుడుగాయలని 2 టూత్ పిక్స్ తోటి ఫిక్స్ చేయండి. అలాంటిది ఇంకొకటి తయారు చేసి పెట్టుకోండి. ఇలా చేసిన వాటిని మరో 4 పుల్లలు తీసుకొని చూపిస్తున్న విధంగా ఫిక్స్ చేయండి. అలాగే మరో 3 చిక్కుడుగాయలను తీసుకొని ఒక పుల్ల సహాయంతో ఫిక్స్ చేయండి. అలా చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టూత్ పిక్ సహాయంతో ఫిక్స్ చేయండి. ఇలా తయారు చేసుకున్న రథాన్ని పసుపు, గంధం, కుంకుమ అలాగే పువ్వులతోటి అలంకరించుకుందాం. ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకున్న రథాన్ని పూజ చేయడానికి సిద్ధం చేసుకుందాం. మనం తీసుకున్న పళ్ళెంలో పద్మ ముగ్గు వేసి నేను ఇక్కడ నిమ్మకాయ తొక్కుని తీసుకున్నాను. దాన్ని రివర్స్లో తిప్పి పెట్టి నూనె పోసుకొని గుండొత్తులు ఉంటాయి కదా, అవి వేసుకొని దీపారాధన కింద నేను ఉపయోగిస్తున్నాను. ఇలా పూజ చేసుకొని మనం ప్రసాదంగా పెట్టాలనుకున్న నైవేద్యాలన్నింటినీ ఆ సూర్యుడికి సమర్పిద్దాం.